వర్షన్నే కంటిన్యూ చేస్తాను, మీ వర్షన్నే కంటిన్యూ చేస్తాను. ప్రస్తుతం మనం చూసినట్టయితే శర్మ గారు, ప్రస్తుతం ఏదైతే బనకచర్లకు సంబంధించింది ఈ రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయాలకు సంబంధించిన పార్టీలు తన పబ్బం కట్టుకోవాలని చెప్తున్నారు. కానీ వాస్తవానికి మిగులు జలాలంతా ఉన్నాయా? వరదల జలాలను, నిఖర జలాలను, మిగులు జలాలను వీళ్ళు ఎలా గుర్తించగలుగుతారండి? ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ని చూసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించింది ఈరోజు మొర పెట్టుకుంటాను, దాంట్లో అవినీతి జరిగింది, అది దాని మీద పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే సిఫారసు ఇస్తున్నదో దాని మీద చర్చ జరుగుతున్న ఈ నేపథ్యంలోనే పోలవరం తీసుకొచ్చారు. పోలవరానికి సంబంధించిన హైట్ కూడా పెంచుకుంటూ పోయారు. ఏదైతే సిడబ్ల్యూసీ ఇచ్చిన హైట్ ప్రకారం, అంతేకాకుండా దానికన్నా ఇంకా 8 మీటర్లు ఎక్కువ తీసుకున్నారు. అయినప్పటికీ దానికి కాకుండా ఇప్పుడు దానికి అనుసంధానంగా ఇప్పుడు బనకచర్ల అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈ తెలంగాణ రాష్ట్ర, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కేవలం మభ్యపెట్టడానికే ఇరు పార్టీలకు సంబంధించిన, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఈ చేస్తున్న కపల నాటకంగా మనం గుర్తించవచ్చా, లేకపోతే వాస్తవానికి ఇది జరగబోయే ఇది వర్కౌట్ అవుతుంది అంటుంటారా? థ్యాంక్ యూ జమీల్జీ. ఇక్కడ మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ అన్నారు. నిజంగా ఈ అన్ని వీళ్ళు చేసే ప్రయోగాల వల్ల, ఎక్స్పెరిమెంట్స్ వల్ల ప్రజలకు నిజంగా ఏదైనా మేలు జరుగుతుందా అనేది చాలా పెద్ద ప్రశ్న. ఎందువల్ల అంటే మన ఆకాంక్ష కూడా ఏమిటి అంటే పబ్లిక్ వెల్ఫేర్ అనేటువంటిది ప్రతి ప్రాజెక్ట్ యొక్క స్పష్టమైన లక్ష్యంగా ఉండాలి. ఈరోజు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాజెక్ట్స్ ప్రారంభం అవుతున్నాయి. ప్రాజెక్ట్ ప్రారంభం చేసేటప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం ప్రారంభం చేసిన తర్వాత అది కనుమరుగైపోతున్నటువంటి విషయం ప్రతి ప్రభుత్వం విషయంలో కూడా మనం చూసాం. దాని ఎవరు కూడా కాదనలేరు. అయితే ఈ ప్రాజెక్టులు ఎందుకు మనం ముందుకు తెస్తున్నాం? అవి స్వప్రయోజనమా, లేక పార్టీని కొన్ని ప్రాంతాల్లో బలోపేతం చేయటమా, లేకుంటే ప్రజలను మభ్యపెట్టడమా, లేక డైవర్ట్ చేయటమా, లేక నిజంగానే మంచి చేసే ఉద్దేశమా అనేది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి దాని లక్ష్యం నెరవేరిన రోజే మనకు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ట్రిబ్యునల్ విషయంలో కూడా మనకు ఒక స్పష్టత లేదు. ఎందువల్ల అంటే సర్ప్లస్ వాటర్ క్యాల్కులేట్ చేయడం, డిటర్మైన్ చేయడం అనేటువంటి విధానం కూడా మనకు ఇంకా స్పష్టంగా అక్కడ మనకు అందడం లేదు. మరి ఆ విషయంలో కూడా అనేక రకాలైనటువంటి టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి. కాబట్టి అంతిమంగా ఏ పార్టీ అయినా, ఏ ప్రాంతం అయినా కూడా వాటర్ షేరింగ్ అనేటువంటిది ఒక ప్రెషియస్ కాన్సెప్ట్. కాబట్టి దీన్ని పబ్లిక్ వెల్ఫేర్తో ముడిపెట్టి చేసినప్పుడే అది నిజంగా సక్సెస్ అవుతుంది. రైట్. ఇదే విషయంపై మనం